విశాఖ గాజువాక టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వెల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఉత్తరాంధ్ర మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు చట్టిబాబు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో పార్టీ కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న వెల్డింగ్ అసోసియేషన్ పూర్తిగా పల్లా గెలుపుకి, భారత్ గెలుపుకి రాజీలేని కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైకాపా ఈ రాష్ట్రంలో అంతిమ గడులు లెక్కపెడుతోందని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 71 ఇన్ఛార్జ్ చంటి గోపి, వార్డు అధ్యక్షులు కోయిల శంకర్రావు, జనసేన వార్డు ఇన్ఛార్జ్ మురళీదేవి, చిరంజీవి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ఆనందం. గాజువాకలో ఉన్నటువంటి వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్, అసలు ఈ వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క గొప్పతనం చెప్పాలి ఒకసారి. ఈ దేశంలోనే బాంబే తర్వాత విశాఖపట్నం నుంచే క్వాలిటీ వెల్డర్స్ వెళ్తుంటారు. క్వాలిటీ వెల్డర్స్ తయారు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా విశాఖపట్నం, ముఖ్యంగా గాజువాక ఆటోనగర్ ప్రాంతంలో ఉన్నదన్న సంగతి మీ ద్వారా నేను ప్రధానికని తెలియజేస్తాను. ఈరోజు ఆ వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ప్రెసిడెంట్ గారు అయినటువంటి బాబు గారు రావడం జరిగింది. వాళ్ళతో పాటు అనేక వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్ ఓనర్స్ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారికి 2014 నుంచి 2019 మధ్యన నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, వారికి కష్టాలు ఉన్నప్పుడు నేను వాళ్ళకి అండగా ఉన్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వారు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషదాయకం. ఖచ్చితంగా వారికి మేము అండగా ఉంటాం, వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తాం. ఇలాగ ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు పలుకుతూ అనేక మంది రావడం కూడా, పార్టీలో చేరడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రజల్లో మాత్రం ఒకలాంటి ఆనందం. ఒక 5 సంవత్సరాల నుంచి అణచివేతకు గురయ్యాం, ఏదో ఒక తెలియనటువంటి ఆనందం వాళ్ళకి అందరిలో కనిపిస్తుంది. స్వేచ్ఛాలోకంలోకి మేము అడుగుపెట్టబోతున్నాం ఇంకో నెల రోజుల్లో అనే భావన కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులందరికీ స్వాగతం అండి. విశాఖపట్నం ఆటోనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏపీ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ అసోసియేషన్ అంతా కూడా మ్యాక్సిమం మాకు 78 మంది, ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ ఒక 4-5 తప్ప అన్ని ఇన్స్టిట్యూట్లు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం బలం ఉన్నటువంటి పల్లా శ్రీనివాస గారు భర్త గారి మీద ఉన్నటువంటి నమ్మకం, మా ఇన్స్టిట్యూట్ల తాలూకా అవగాహన, మా మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఈ నాయకత్వం మాకు ఉపయోగపడుతుందని గ్రహించి నిన్న మీటింగ్ పెట్టుకొని ఇంచుమించు 500 మందితో బైక్ ర్యాలీ, చాలా ఊరేంపు కూడా చేయడం జరిగింది. అదే సందర్భంగా ఈరోజు కూడా రేపు కాబోయే ఎమ్మెల్యే మన భావి తరాలకి ఎవరైతే ఇంపార్టెంట్ ఈ ప్రాంతానికని గ్రహించే ఓన్లీ మా ఇన్స్టిట్యూట్ ఓనర్స్ ఒక్కో ప్రాంతంలో కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఓనర్ ఇంచుమించి 1000 ఓట్లు వేయించే కెపాసిటీ ఉన్న ఓనర్లందరూ కూడా ఈరోజు వచ్చి ఈ కూటమి అభ్యర్థులకి మద్దతు ఇవ్వడం జరిగింది. సార్, తప్పకుండా మా సేవలు ఉపయోగించుకొని రేపొద్దున్న ఈ నాయకత్వం వస్తే మా ఇన్స్టిట్యూట్ భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు సంపూర్ణమైన మద్దతు మేము తెలపడం జరిగింది. మీ సపోర్టు ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు, కంపల్సరీగా మా మీద అవగాహన ఉంది కాబట్టి ఆయన విజయం చేకూరిస్తే తప్పకుండా మా కోరికలు నెరవేర్చాలని సంపూర్ణమైన విశ్వాసం మాకుందండి. చూడాలి ఈరోజు మురళీదేవి గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాం. వైడ్ అవ్వండి, వైడ్ బాబు, గోపి కొంచెం వైడ్, గోపి వైడ్. ఒకసారి నేత్రపక్షాల ఐక్యత.